ఇండియన్ ఎకానమీ ఈజ్ వెరీ గుడ్ అని ఎందుకంటారంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అండ్ ప్రొటెక్షన్స్ వేరెవర్ నెసెసరీ చాలా గట్టిగా ఉంటాయి. దానివల్ల ఎకానమీ వెంటనే పడిపోదండి. కొన్ని దేశాలు దివాళెత్తినా కూడా మన దేశం ఎకనామిక్ గా స్ట్రాంగ్ గా ఉందంటే అదే కారణం. సో దాన్ని ఇప్పుడు బ్రేక్ చేయాలని చూస్తున్నారు. ఓకే, ఎవరైనా కానీ వాళ్ళ స్వార్థం, వాళ్ళ యొక్క పార్టీ పవర్లోకి వచ్చేదాని కోసంగా వ్యక్తిగతంగా లాభం పొందకపోవచ్చు కొంతమంది మంత్రులు లేకపోతే నాయకులు. వ్యక్తిగత లాభం ఉందా లేదా అనే దానికంటే వాళ్ళ పార్టీల కోసమో వాళ్ళ మతాల కోసమో అర్థమైంది నాకు. వాళ్ళు పైకి బ్రహ్మాండం కనబడుతున్నారు ప్రతి వాళ్ళు. ఎవరిని చూసినా అమ్మా ఇంతకంటే మంచివాళ్ళు లేడని చెప్పే విధంగా వాడి యొక్క మాటలు పనులు కనబడుతున్నాయి. లోపల వడ్డించేవాడు మనోడైతే ఎక్కడ కూర్చున్నా బ్రహ్మాండంగా జరగద్దని ఎలా అంటారు, అలాంటివి ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అది జరగటం లేదు. కానీ రాబోయే రోజుల్లో ఇప్పుడున్న న్యాయ వ్యవస్థ యొక్క ఎఫెక్ట్ వల్ల రాజకీయ నాయకుల్లో ఈ మధ్య ఒక ప్రముఖ నాయకుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు వారు చెప్పారు, ఏం చెప్పారంటే ఎవరైతే తిడుతున్నారో శాసనసభలో లేకపోతే పార్లమెంట్ లోనో అటువంటి వాళ్ళని ఎన్నిక చేసుకోమాకండి అని అన్నారు. గతంలో ఉండింది ఆ విధంగా. ఎవరైతే అట్లాంటి దుర్భాషలాడిన లేకపోతే ఒక్క తప్పు చేసినందుకు ఒక చీఫ్ మినిస్టర్ ఆర్టీసీలో ఏదో జరిగిందని చెప్పి ఆయన వెంటనే రాజీనామా చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి ఒక రైల్వే యాక్సిడెంట్ అయింది, ఇది చేశారు. మనకి టంగుటూరు ప్రకాశం గారు ఉన్నారు. అట్లా కొంతమంది మనకి ఇక్కడ దామోదర్ సంజయ్ గారు అసలు వాళ్ళకి నేరం అంటే ఏందో తెలియదు, డబ్బులు అంటే ఏందో తెలియదు, చూడలేదు. ఇదివరకు గతంలో స్వామీజీలు కూడా అలాగే ఉన్నారండి. ఇప్పుడు ప్రతి స్వామీజీ ఒక CEO, చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అన్నమాట. ఆ మఠానికి 1000 కోట్లు పెట్టి పెద్ద పెద్ద ఆలయాలు కడతారు, పెద్ద పెద్ద మంత్రులను తీసుకొస్తారు. కానీ వాళ్ళు తపస్సు చేయడం లేదు. మనం కూడా కళ్ళకు చూస్తే అదే కనబడుతుంది. పోయినప్పుడు టికెట్, వచ్చినప్పుడు టికెట్, మధ్యలో టికెట్, ఇంటికి వస్తే టికెట్, పాదాలు పట్టుకుంటే టికెట్, ఆశీస్సులు ఇస్తే టికెట్, పళ్ళు తీసుకుపోయినాడు ఒక ఇది, లేకపోతే కార్లలో పోయినాడు ఒక ఇది, పదవులు ఉంటే ఒక ఇది. అవును, అలా లేదు కదండి. కంచి మఠంలో పెద్ద స్వామీజీ ఉన్నప్పుడు ఆయన డబ్బులు అనేది తాకలేదు. అసలు ఆయన వెరగరు. ఆయనకి బాగలేకపోతే అయ్యవారు వచ్చేవాడు కాదు, డాక్టర్ వచ్చేవాడు కాదు, నులక మంచం వేసుకొని సూర్యుడి కింద పండుకునేవాళ్ళు, దాంతో పోయేది. ఈ ఉదాహరణలు కరెక్టే. ఇంకోటి చెప్తున్నాను, ఇప్పుడు ఈ కలియుగంలో మనం యజ్ఞయాగాదులు చేయలేము. రాజులే చేయలేకపోతున్నారు. రెండోది యజ్ఞయాగాదులు పోతే ఇక నెక్స్ట్ ఏంది, తపస్సు పోయి చేయాలి, తపస్సు కూడా చేయలేము. ఇక మూడోది మిగిలింది దానం. ఈ రోజుల్లో దానం ఎట్లా చేస్తున్నారంటే వీడియోలో ఫోటోల కోసం, వాట్సాప్లో మెసేజ్ల కోసం, యూట్యూబ్లో వీడియోలు వచ్చేదానికోసం దానం చేస్తున్నారు తప్ప నిజమైన దాత ఎవరంటే రెగ్యులర్గా చేసేవాడు. నువ్వు పిలిచినా చేస్తాడు, పిలవకపోయినా చేస్తాడు. కనుడో దానకర్త, శివ చక్రవర్తి ఒక దదీచి. ఇట్లాంటి వాళ్ళు చేసిన దానాల్ని దానకర్తల కింద మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతివాడు నలుగురు అన్నం పెట్టేసి ఒక ఫోటోలు తీసేసి వాడిని పొగిడేసి ఇటు పక్కకు పోయి 10 బస్తాల బియ్యం కొట్టేస్తాడు. అంటే మాల్యాద్రి గారు అసలు అట్లాంటి వాళ్ళు ఉన్నారా ఇప్పుడు? కేంద్ర మంత్రి అన్నారు, నేను అంటాం కాదు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చెప్పమంటే చెప్తాను మీకు. ఎవరంటే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నాడు, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే వారి సంఖ్య క్రమేణా తగ్గిపోతుందంట. నా పార్టీ ఇది, నీ ఈ పార్టీకి సిద్ధాంతం. కమ్యూనిస్టులు కూడా వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు కానీ, వాళ్ళు విలాసవంతమైన జీవితం కానీ, వాళ్ళలో కొంతమంది అందరిని అనడం లేదు, వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు చూస్తుంటే రక్షణ కోసం ఆ పార్టీలో చేరున్నారేమో అనిపిస్తుంది. మేము చదువుకునే రోజుల్లో ROC అండి, రీఆర్గనైజింగ్ కమిటీ, అట్లాంటి ఎన్నో ఉంటే సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ వాళ్ళకున్న భూమిని అన్ని ఇచ్చేసేసి అడవుల్లోకి వెళ్ళి చదువులు పక్కన పెట్టి వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేసి వెళ్ళారు. ఇప్పుడు అటువంటి వాళ్ళు కనపడాలంటే కష్టంగా ఉంది. అయితే ఒకటండి, ఇది మటుకు మీరు మర్చిపోవద్దు, ఏ పార్టీలో ఉన్నా వాడు మంచి పనులు చేస్తే, వాడి పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేస్తే వాడికి ఇవ్వాల్సిన గౌరవం ప్రజలు ఇస్తానే ఉన్నారు. ఎన్నికల్లో వాడు గెలుస్తూనే ఉన్నాడు. అలాంటి వాళ్ళు అలాగే ఉన్నారు. అయితే అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు ఒకరినొకరు మాట్లాడుకునేటప్పుడు ఆ భాష అంటే ఎలా ఉందంటే, ఆ భాషని భరించలేని భాష వల్ల కొంతమంది అసలు ఆ రాజకీయాల జోలికి వెళ్ళడానికే భయపడిపోయారు. అది మారాలి. ఆ వ్యవస్థలో మార్పు రావాలి. స్పీకర్ తన యొక్క పవర్స్ ని చాలా సీరియస్ గా తీసుకొని చేయాలి. స్పీకర్ పవర్స్ అని అంటారు. అనర్హత వేయటం విషయంలో మరి స్పీకర్ ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు కదా? తీసుకోవాలి. ఇప్పుడు మహారాష్ట్రలో జరిగింది కదా. అవును, అంతెందుకండి, రాహుల్ గాంధీ తన యొక్క లోక్సభ సభ్యత్వాన్ని పోగొట్టాడని ఒక చిన్న మాట,
అది వచ్చిన తర్వాత కొన్ని రోజులు జాగ్రత్తగా మాట్లాడారు అందరూ. అవును. కాబట్టి చట్టం దాని పని దాన్ని చేసుకుపోతుంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 3 ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసారు. వాళ్ళ మీద అనర్హత వేటు వేయమని అడుగుతున్నారు. ఇప్పటికీ 2 సార్లు రమ్మని అన్నారు, రాలేదు. వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది ఎట్లా కుదురుతుంది? డిస్క్వాలిఫై చేస్తూ వాళ్ళు ఇస్తే దాని మీద మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటారు. అలా అనుకుంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అదే రకమైన పరిస్థితి వచ్చింది కాబట్టి వచ్చింది అవన్నీ మామూలేనండి, వస్తుంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే పటిష్టమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి లోపాలు లేకుండా ఉండేటువంటి చట్టం అనేది ఒకటి గట్టిగా రావాలి. శేషన్ గారు అదే పవర్స్ వాడే బ్రహ్మాండంగా ప్రతివాడి గుండెల్లో శేషన్ ఉన్నారు కదండి, పవర్స్ అయ్యే. ఇప్పుడు మరి సుప్రీంకోర్టు పై బెంచి 2 అభిప్రాయాలు రాసినా ఏకీభవించి ఈ చెల్లదన్నారు. సో స్ట్రాంగ్ కదా, శ్లాఘనీయమైన జడ్జిమెంట్ అది. ట్రాన్స్పరెంట్ గా ప్రతి పార్టీ పనిచేయాల్సి వచ్చింది. ఆర్టికల్ 19(1) వైలేట్ అయిందన్నారు, ఇంకొక ఆర్టికల్ వైలేట్ అయిందన్నారు. ఏది ఈ పర్టికులర్ యాక్ట్ వల్ల ఇన్కమ్ ట్యాక్స్లో తెచ్చిన మార్పుల్ని రద్దుపరిచారు, అన్నీ టోటల్ యాక్టే తీసేసారు. ఇప్పుడు మళ్ళీ పార్టీలు వాళ్ళకి ఏదైనా డబ్బు కావాలంటే ఎలక్షన్ కమిషన్లో చెప్పిన నియమాల ప్రకారం ఎలక్టోరల్ బాండ్స్ కి సంబంధించిన ఒక్కొక్క అసెంబ్లీలో ఈ రోజు నాకు తెలిసిన ఒక నియోజకవర్గంలో, చిన్న నియోజకవర్గమే, పెద్దదేం కాదు, సిటీ కాదు అది. ఆ నియోజకవర్గంలో ఒక ఆయన ఏం చెప్పాడంటే, నేను 50 కోట్లు ఇస్తాను పార్టీకి, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి. ఇంక ఇవ్వడానికి లేదు, 50 కోట్లు ఇస్తున్నా అంటే వేరే రూపంలో ఇస్తారు. ఇప్పుడు అప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా బాండ్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది లేదు, వెసులుబాటు లేదు. అంటే సుమారు 200 కోట్ల రూపాయలు ఒక అసెంబ్లీలో అన్ని పార్టీలు ఖర్చు పెడుతున్నాయి. అలాంటి సిస్టమ్ ఉంటే సామాన్యుడు వచ్చి, నిన్న కూడా ఒక ఆయన కొత్త పార్టీ పెట్టాడు, ఆయన ఎప్పటికీ ఆయన నిలబడాలి, ఎప్పుడు ఆయన జీవితకాలంలో ఒక సీట్ అన్నా గెలిచి ముందుకు రావాలంటే కష్టమే. ఎవరైనా తెలుగు మన ఆంధ్రాలో పెట్టారు ఒక ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు కాదు, ఇంకొక ఆయన పెట్టాడు, నిన్న పెట్టారు. ఇప్పుడు మనకంటే ముందల ప్రతి పార్టీ గురించి కామన్ మ్యాన్కి తెలిసిపోతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ పెట్టడం కానీ దీనికి బీఆర్ఎస్కి ఏమైనా కనెక్షన్ ఉందా అని అన్నారు. ఉందో లేదో నాకు తెలియదు, అంటే వచ్చిన వార్తలు చెప్తున్నా. ఇప్పుడు ఈయన పెట్టంగానే ఈయన ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు, అట్లా ముందే వచ్చేస్తున్నాయి వార్తలు. కాబట్టి మనం మంచి ఆశిద్దాం, ఖచ్చితంగా సిద్ధాంతపరంగా పనిచేసి ఆ పార్టీల ఆశయాల కోసం, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే వాళ్ళు వస్తారని ఆశిద్దాం. 1 మంత్ అయింది, 1 మంత్ అయిన తర్వాత చూద్దాము రియల్ ఎస్టేట్కి ఎటువంటి ఊతం ఇస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద అందరూ ఆశగా ఎదురు చూశారు. సో ఇప్పుడు హైదరాబాదు చాలా ఊపి మీద ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ అని అంటున్నారు, నిజమేనంటారు? దాంట్లో నిజంగా ఉందా? రియల్ ఎస్టేట్ అనేది అనేక కారణాల వల్ల ముందుకు పోద్దా వెనక్కపోద్దా అనేది ఉంటుంది. ప్రభుత్వాలతో సంబంధం లేదా? ప్రభుత్వం యొక్క విధానం ఒక్క పాయింటే అది, అంతేగాని ప్రభుత్వ విధానాల్లో మార్పు వచ్చినంత మాత్రాన రియల్ ఎస్టేట్లో భూమి వచ్చేసి ఏదో జరిగిపోద్ది అనుకుంటే అది పొరపాటు. పోయిన సంవత్సరం ఐటీ రంగంలో అమెరికాలో 2,71,000 చిల్లర ఉద్యోగాలు పోయినాయి. దాంట్లో 70% ఇండియన్స్ పోయినాయి. ఒక CEO, ఒక పర్టికులర్ కంపెనీ CEO ఏదో తాయిలాలు ప్రకటిస్తారనుకొని జూమ్లోకి రమ్మంటే అందరు వచ్చారు ఎంప్లాయీస్. అలా వచ్చి జూమ్ ఓపెన్ చేశాడు, యువర్ ఆల్ సాక్డ్ అన్నాడు, క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు. మొత్తం ఆ కంపెనీయే పూర్తిగా పోయింది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, మెషిన్ లెర్నింగ్, ఇటువంటి కొత్త విధానాలు వచ్చిన తర్వాత మిగతా వాటి రిక్రూట్మెంట్ అనేది లేదు, ఉన్నవాళ్ళు మాత్రమే ఉన్నారు. మిగతా ఆర్టిఫిషియల్ వీటిలో వచ్చే ఉద్యోగస్తులకి జీతాలు పెంచారు. 10 మంది చేసే పని ఒకడు చేస్తున్నాడు. దానికి నేను రియల్ ఎస్టేట్కి సంబంధం ఏంటంటే 2 రకాలు ఉంటాయండి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేనేం చేయాలి ప్రశ్న. బ్యాంకులో పెడితే వడ్డీ తక్కువ, ఎవరికన్నా ఇస్తే ఎగ్గొడతాడు. అయితే నా దగ్గర ఉన్న డబ్బులతోటి ఒక ఇల్లు కొనాలంటే సరిపోదు. అప్పుడు నా కొడుకో, నా కూతురో, నా భార్యో, నేనో ఉద్యోగమో ఏదో చేస్తుంటే దాని మీద లోన్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నారు, లోన్ తీసుకోవాలి. ఎవరైనా ఒక కుర్రోడు అమెరికాకో ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకోండి, గతంలో అక్కడ వాడికి 2% వడ్డీతోటి రుణాలు వచ్చాయి, ఆ డబ్బు ఇక్కడ పంపించేవాడు. ఇప్పుడు అక్కడ కూడా 5.5% చేశారు. కాబట్టి వడ్డీల్లో పెద్ద తేడా లేదు. కాబట్టి అక్కడ అప్పు తీసుకోవడానికి ఎవడు ముందుకు పోవటంలే. అదేవిధంగా వాడు ఉద్యోగాలు పోతున్నాయి. కాబట్టి ఉద్యోగం పోయినా తన కిస్తీ కట్టుకునే విధంగా ఇన్స్టాల్మెంట్స్ ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటున్నారు, దానివల్ల కుదిర్చుకుంటున్నారు. విలాసవంతమైనటువంటి ఇళ్లకి ఎక్కువ మంది లేరు. ఇదివరకు విల్లా అనేవారు,
ఇప్పుడు విల్లా ఫ్లోర్లు వచ్చినాయి, కొత్త కాన్సెప్ట్. ఒక విల్లా మీద ఇంకో విల్లా వేస్తాడు. అటువంటి 10 విల్లాలు వేస్తున్నారు ఒక ఫ్లోర్ లో. ఒక ఇల్లు లాగా కాకుండా ఒక ఫ్లోర్ లో ఒక విల్లా కడుతున్నాడు. ఒక విల్లాకి 10 విల్లాలు వస్తున్నాయి. అదే విధంగా ఇక్కడ తెలంగాణలో ఒక పాలసీ ఏం పెట్టారంటే ఎన్ని అంతస్తులైనా కట్టచ్చు అన్నారు. కానీ ఎన్ని అంతస్తులైనా కట్టమన్నారు, కానీ ఆ రోడ్లు పెంచుకోవటం, ఆ ట్రాఫిక్ నియమావళి, లేకపోతే ఆ ఇళ్లలో నుంచి ఒక 100 మంది 100 ఇళ్ల దగ్గర 1000 ఇళ్ళు కట్టారనుకోండి ఒకే స్ట్రైట్గా, అక్కడ ఉండే వాళ్ళ అవసరాలకు కలిపి నీళ్లు కానీ ఇంకా అన్నీ కూడా అనేక రకాలైన డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇవన్నీ కావాలి కదా. దానికి తగ్గ ఫెసిలిటీస్ ఉండయా లేవంటే ఎవరు పట్టించుకోలేదు. అక్కడ ఈ విధానాలు, ప్రభుత్వ విధానాలు పనిచేస్తాయి, అక్కడ కావాల్సిందే. అయితే ఇక్కడ మనం చాలా, మీరు అన్నారు రియల్ ఎస్టేట్ ఏదో పరిగెత్తొచ్చా అని. ఈ మధ్య నేను ఒక స్టడీ చేస్తే ఒక జాతరలాగా చేశారు ఇంతకుముందు ఈ రియల్ ఎస్టేట్ సంబంధించి. ఏదైనా వెంచరే, అది నాలానా లేకపోతే ప్రభుత్వ భూమే, లేకపోతే కొంత ప్రభుత్వ భూమి కొంత ఇతరులదా, ఈ చూడలా వేసేయటమే. వెంచర్ వేసేసాము ఒక జాతరలాగా. వేలాది అనుమతి లేని లేఅవుట్లు ఉన్నాయట, వేలాది. అటువంటి వాటిలో కొనుక్కున్నారనుకోండి, ఆ లేఅవుట్కి ఏం చేస్తారంటే వాడు గతంలో ఎక్కడో తీసుకొచ్చినటువంటి లేఅవుట్ నెంబర్ వేసేస్తాడు. దాన్ని బేస్ చేసుకొని లోన్ ఇచ్చేస్తారు బ్యాంక్ వాళ్ళు. బ్యాంక్ వాళ్ళకి కావాల్సింది ఇన్ని లోన్లు ఇవ్వాలనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ అంటే అనుమతి లేని లేఅవుట్లలో విక్రయాలు ఎక్కువ జరుగుతాయంట. ఎందుకంటే తక్కువకి ఇస్తాడు వాడు. మనకి వాడికి తెలిసి అనుమతి లేదని. అనుమతి ఉంటే ఎక్కువ రేటు ఉంటుంది, కాబట్టి అనుమతి లేకుండా అనుమతి ఉందని చెప్పేవాడు తక్కువ రేటుకి ఇస్తాడు. కానీ వీడికి ఎవరు లబ్ధిదారుడికి తెలుసుకునేటప్పటికి చాలా ఆలస్యం అయిపోద్ది. అవును, ఎందుకంటే బ్యాంకు లోన్ ఇచ్చాడు కాబట్టి వాడు చూసుకున్నాడులే అని అనుకుంటాడు. కానీ రిజల్ట్ ఎప్పుడు తెలుస్తుంది? వీడు రేపు ట్యాక్స్ కట్టడానికి పోయాడు, నీ నెంబర్ ఎంత అంటాడు, అప్పుడు చూసుకుంటాడు. కానీ ఆక్యుపెన్సీ ఇవ్వరు. దానికి నువ్వు ఇప్పుడు పెరగకపోవడానికి గల కారణం ఏమన్నా ఉందా? పెరగకపోవడానికి గల కారణం ఆర్థికంగా ఇప్పుడున్న వ్యవస్థలో ఆఫ్టర్ కోవిడ్ ఉద్యోగాలు పోయే సందర్భాల్లో ఎవరు గతంలో సెక్యూరిటీ కోసం వాడు ఒక ఇంట్లో ఉండేవాడు, ప్రతి నెల ఇంత డబ్బు వస్తే దాన్ని వినియోగించుకోవచ్చు అని ఇంకో ఇల్లు కొనుక్కునేవాడు డబ్బు పోకుండా. అయితే ఇప్పుడు కిస్తీలు కట్టలేని పరిస్థితి వచ్చింది, ఆ ఇల్లు అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. వాడు కొన్నదానికంటే తక్కువకు అమ్మలేడు. ఆ కొన్నది కనుక స్లంప్ లో ఉన్నప్పుడు కొని ఉంటే కొంత తక్కువలో ఇప్పుడు అమ్మచ్చు. దీనికి ప్రభుత్వాలు ఏం చేయలేవా? ఏం చేస్తుంది ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే ఏమీ చేయడం లేదు. ఎందుకు చేయడం లేదంటే చెప్పంటారా మీకు? ప్రభుత్వాలు వాళ్ళ స్థలాల్ని లేఅవుట్లేసి అమ్మటం అనేది మొదలుపెట్టింది వ్యాపారం. అక్కడ కూడా చాలా హైయెస్ట్ రేట్లలో కొన్నారు. ఆ కొన్నవన్నీ డిఫాల్ట్ అయిపోయినాయి ఈ మధ్య. ఇప్పుడు ఉప్పల దగ్గర బాగా అన్ని డిఫాల్ట్ కొట్టడానికి మిగతా డబ్బులు కట్టడం లేదు. తర్వాత సర్కారీ లేఅవుట్లో కూడా ఇతరుల యొక్క స్థలాన్ని కూడా కబ్జా చేసి సర్కారు అక్కడక్కడ లేఅవుట్లు వేసిందంట. దానికి కూడా నా దగ్గర స్టాటిస్టిక్స్ ఉంది. ఎవరిదో ఉంటుంది డిస్ప్యూట్లో, వాడు ఏడో ఉంటాడు, ఆ డిస్ప్యూట్ ఇదంతా మాదే అని చెప్పి వేసేస్తారు. ఆ కోర్టులో కేసు ఉన్నా కానీ పట్టించుకోవడంలే. వేసి లేఅవుట్ వేసి అమ్మిన తర్వాత వచ్చి చూస్తే దీంట్లో ఇంత భాగం అనేది డిస్ప్యూట్లో ఉంది. ఎవడన్నా మాట్లాడితే అక్కడి నుంచి పైనుంచి ఎమ్మెల్యేలు అటువంటి వాళ్ళు ఫోన్ చేస్తుంటారు. ఈ శివకృష్ణ లాంటి వాళ్ళు ఉంటారు, ఇచ్చేస్తారు అనమాట. ఓకే, ఈ అక్రమ లేఅవుట్లో కొనడానికి ముందుకు పోవడం లేదు. గతంలో వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు వెళ్ళడం లేదు. ఇప్పుడు రేరా అని ఒకటి వచ్చింది. రేరా మీద మీకు గతంలో నేను TV9లో చాలా 4 రోజులు మాట్లాడాను. 40,000 కోట్ల రూపాయలు ఏ విధంగా అంటే దుర్వినియోగం అయింది అనేది. ట్యాక్సులు కట్టకుండా ఫ్లాట్ కొనడానికి పోతారు మీరు, మీ చేత ఫ్లాట్ కొనియకుండా వాడు ఫ్లాట్ కొనిస్తాడు. అక్కడ ఫ్లాట్ లో మీకు షేర్ ఇస్తాడు. ఆ షేర్ తీసుకొని మీరు ఏమనుకుంటారు, ఈ ఫ్లాట్ ఉన్నాడు డెవలప్ చేసి కట్టి మనకు ఫ్లాట్ ఇస్తాడుగా, మనకి ఎట్టయితే ఏముంది తక్కువ ధరకు వచ్చింది కాబట్టి ఫ్లాట్ వస్తుంది కాబట్టి ఫ్లాట్ PLOT ఫ్లాట్ కింద మనం కొనుక్కున్నా రేపు FLAT ఫ్లాట్ వస్తుంది కాబట్టి సరిపోద్దని చెప్పి మీరు తీసుకుంటారు. కానీ చట్టరీత్యా ఏం జరుగుతుందంటే ఈ ప్లాట్లు FLAT ఫ్లాట్ ఓనర్స్ అందరికీ ఫ్లాట్ ఓనర్స్ PLOT ఫ్లాట్ ఓనర్స్ జవాబుదారీ. 20 ఏళ్ళు రేరా యాక్ట్ ఏం చేస్తుందంటే కొంత గ్యారంటీస్ ఇచ్చింది. మీరు ఒక వాటర్ ట్యాప్ వేసారు, అది పని చేయలేదు, నాకేం సంబంధం లేదు, హ్యాండ్ ఓవర్ చేసేసాను, మీరు ఆక్యుపెన్సీ కూడా తీసుకున్నారంటే కుదరదు. నీ యొక్క జవాబుదారీతనం ఉంది. 20 ఏళ్ళు అది పని చేయాలి. 20 ఏళ్ళు రేరా దీని ప్రకారం. సో రేరా ఇప్పుడు అప్పిలేట్ అథారిటీని కూడా అపాయింట్ చేశారు. ఈ రేరా యొక్క ఎఫెక్ట్ లోకి ఏదైతే ఏరియాస్ వస్తాయో అక్కడ డెవలప్మెంట్ తగ్గద్ది. కారణం ఏంటంటే రేట్లు కూడా తగ్గుతాయి, రేట్లు పెరుగుతాయి, కొనేవాళ్ళు తగ్గిస్తారు. ఇక్కడ రేరా అనేది ఇప్పుడు గతంలో రేరా గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు సామాన్యులు కూడా రేరా పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు. సో రేరా పర్మిషన్ ఇవ్వడం అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ లో ఎప్పుడైతే మీరు ఎగ్జిబిట్ చేస్తారో రేరా పర్మిషన్,
వాడు ఆ విత్ ఇన్ దట్ ఫ్రేమ్ వర్క్లో కట్టాలి కాబట్టి వాల్యూ అనేది పెరుగుతుంది. పెరిగింది కొనలేరు కాబట్టి అమ్మకాలు తగ్గుతాయి. సో తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే ఇదివరకు ఉన్నంత భూమి అయితే లేదు ఇప్పుడు క్రియేట్ చేసే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే పాతిళ్ళకి బాగా క్రేజ్ వచ్చింది. పాతిళ్ళు తీసుకున్న తర్వాత ఇప్పుడు డెకరేట్ చేసేవాళ్ళు చక్కగా కొత్తిళ్ళలాగా డెకరేట్ చేసేస్తున్నారు. అదొక వ్యాపారం కూడా చేస్తున్నారు. పాతిళ్ళు కొనుక్కోవడం, డెకరేట్ చేయడం, రిపేర్లు చేయడం, కొత్తిళ్ళలాగా తయారు చేసి. కానీ ఏదైనా డాక్యుమెంట్ లో తెలిసిపోతుంది కదా. డాక్యుమెంట్ లో పాతిళ్ళు అని తెలిసినా రంగులు వేసిన తర్వాత రెండో పెళ్లి కొడుకు కూడా పెళ్లి కొడుకు లాగానే తయారై వచ్చి కూర్చుంటాడు కదండి. బయటకి ఎలా తెలిస్తే వీడు మొదటి పెళ్లి అయిపోయింది దాంతో గడవ జరిగినట్టు. కాబట్టి పాతింటికి వచ్చిన క్రేజ్ ని ఇప్పుడు క్యాచ్ చేసుకుంటున్నారు.